ఇదెక్కడ దోపిది, ఇదెక్కడ దందా, ఏమాత్రం అడ్డు అదుపు లేకుండా సాగిపోతోంది. ఎన్ని విమర్శలు వచ్చినా సరే, జనం ఎంత గగ్గోలు పెట్టినా అసలు మార్పే రాదు. మరీ ఎంత భారమా అని జనం ఎంత ఆవేదన వ్యక్తం చేసినా ఏమీ మారలేదు. గత ఏడాదిలాగే ఇప్పుడు అదే పరిస్థితి, అదే దోపిడీ కనిపిస్తోంది. ప్రైవేట్ ట్రావెల్స్ ఏటా పేటరేగిపోతున్నాయి. జనం అవసరాన్ని క్యాష్ చేసుకుంటున్నాయి. ఏడాదిలో వచ్చే ఒకే ఒక్క పెద్ద పండుగ, సంవత్సరం అంతా ఎక్కడున్నా ఒక్క సంక్రాంతికి పల్లెకి వెళ్లాలనే జనం సెంటిమెంట్తో జేబులు నింపేసుకుంటున్నారు. రోడ్లన్నీ రద్దీ. ఆర్టీసీ చూస్తే బస్సులు పెంచినా అంతంత మాత్రమే. ఇక రైలు పరిస్థితి అయితే కిటకిటే. స్పెషల్ ట్రైన్స్ వేసినా అవి ఏమాత్రం సరిపోవు. ఊరెళ్లేందుకు మరో దారుండదు. అలాంటప్పుడు జనానికి ప్రైవేట్ ట్రావెల్స్ తప్ప ఇంకో దిక్కే లేదు. సరిగ్గా ఇదే పాయింట్పై ట్రావెల్స్కి అవకాశంగా మారిపోయింది. మామూలు రోజుల్లో 1000 రూపాయలుంటే టికెట్ సంక్రాంతి సమయంలో 5-6 వేలకు పెంచేస్తారు. ఇది సామాన్య జనంపై ఎంత భారం, అది ఎంత కష్టం. కానీ ప్రభుత్వాలకి జనం కష్టాలు పట్టవు. ప్రైవేట్ ట్రావెల్స్ నిలువు దోపిడీ నియంత్రించాల్సిన అధికారులేమో నిద్రపోతూ ఉంటారు. ట్రావెల్స్తో కొమ్మక్కై నామమాత్రపు కేసులతో కాలం గడిపేస్తారు. ఏటా జరిగేది ఇదే, ఈ ఏడాదే జరుగుతోంది. మరి ఈ పరిస్థితుల్లో ఎప్పుడు మార్పు వస్తుంది? జనానికి ఊరట ఎప్పుడు? పండగొస్తే చాలు ట్రావెల్స్ దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఇప్పటికే ప్రైవేట్ బస్సుల దోపిడీ బారిన పడి పండక్కి లక్షలాది మంది సొంత ఊర్లకు చేరారు. పండగ వేళ దూర ప్రాంతాల నుంచి సొంతూళ్లకు వెళ్లాలనుకునే ప్రయాణికులకు ప్రైవేట్ ట్రావెల్ సంస్థలు చుక్కలు చూపించాయి. మామూలు రోజుల్లో ఉండే ఛార్జీల కంటే 4 రేట్లు పెంచి సామాన్య మధ్యతరగతి కుటుంబాల జేబులు ఖాళీ చేశాయి. పండుగ వేళ సొంతూళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలనుకుంటున్న నగర వాసులకు చుక్కలు కనిపించాయి. టికెట్ల బుకింగ్ సమయంలోనే వారి ఆనందం ఆవిరవుతోంది. డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు ఇష్టానుసారంగా టికెట్ల ధరలు పెంచేశాయి. రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ఇదే పరిస్థితి మళ్లీ ఉండబోతోంది. రవాణా శాఖ ఎన్ని కబుర్లు చెప్పినా పరిస్థితి మాత్రం మారలేదు. ప్రతి ఏడాది జరిగినట్లే ఈ ఏడాది కూడా దోపిడీని ఆపడంలో అధికారులు ఫెయిల్ అయ్యారు. ప్రైవేట్ ట్రావెల్స్ దందా చేతిలో ప్రభుత్వం ఓడిపోయింది. ఏడాదిలో వచ్చే ఒకే పెద్ద పండుగ, పల్లెకు వెళ్లి అందర్నీ కలిసి సంక్రాంతి జరుపుకోవాలనే ఆరాటం అందరిది. ఎంత ఖర్చైనా ఎంత భారమైనా వెళ్ళక తప్పని పరిస్థితి. సరిగ్గా ఇదే పాయింట్ ట్రావెల్స్కు అవకాశంగా మారుతోంది. జనం అవసరాన్ని, జనం బలహీనతలని క్యాష్ చేసుకుంటున్నాయి ట్రావెల్స్. రవాణా సదుపాయం ప్రభుత్వం కల్పించాల్సిన విషయం, వ్యాపారం చేసుకోవాల్సిన అంశం కాదు. అందుకే ఆర్టీసీ లాంటి సంస్థ లాభ నష్టాలతో సంబంధం లేకుండా నడుస్తుంటాయి. కానీ ఆర్టీసీ నిర్వహణ లోపాలు, పేట్రేగిపోతున్న ట్రావెల్స్ కలిసి జనం నడ్డి విరుస్తున్నాయి. అసలు పండుగొస్తే చాలు దోపిడీ ఉండాల్సిందేనా? నెల జీతం బస్సు టికెట్లకే పోతే పండగ జరుపుకునేదెలా అని వాపోతున్నారు. నెలకు 50,000 సంపాదించే వ్యక్తి కుటుంబంలో 4 సంక్రాంతి సమయంలో ఛార్జీలకే సగం జీతం ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి. మరి ఈ ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీకి అంతమెప్పుడు? పండగకు సొంత ఊళ్లకు వెళ్లేందుకు ప్రయాణికుల అవసరాన్ని ఆసరాగా చేసుకున్న ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు బస్ ఛార్జీల ధరలను భారీగా పెంచేశాయి. ప్రయాణికుల నుంచి అడ్డు అదుపు లేకుండా దోచుకున్నారు. పండక్కి వెళ్లాలనుకునే వారి టికెట్ల రేట్లు చూస్తేనే గుండెదడ వచ్చేలా పెంచేశారు. ఇష్టానుసారంగా టికెట్ల ధరలు పెంచి ప్రయాణికుల జేబులకు భారీగా చిల్లులు పెట్టారు. మామూలు రోజుల్లో 500 టికెట్ రేటు ఇప్పుడు 2-3 వేలకు పైగా అమ్మేశారు. ఏసీ స్లీపర్ టికెట్లయితే ఇక చెప్పనక్కర్లేదు, 6-7 వేలకు పైనే అమ్మేశారు ట్రావెల్స్ నిర్వాహకులు. సాధారణ రోజులతో పోలిస్తే 3-4 రేట్లు, కొన్ని ట్రావెల్స్ 5 రేట్లు అంతకంటే ఎక్కువ మొత్తం వసూలు చేశారు. సాధారణ రోజుల్లో బస్ కేటగిరీని బట్టి హైదరాబాద్ నుంచి కాకినాడకు 800 నుంచి 3,299 వరకు ఉండే టికెట్టు ధరలు ఇప్పుడు 1,500 నుంచి 7,000, 8,000 అమ్మారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ఏసీ స్లీపర్ కోచ్లో టికెట్టు ధరలు 2,222 నుంచి 5,999 వరకు ఉన్నాయి. నాన్ ఏసీ కోచ్లో ఈ ధరలు 1,349 నుంచి 2,699, వోల్వో సర్వీసుల్లో 4,239 నుంచి 4,799, అంతకంటే ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారు.
హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే ఏసీ స్లీపర్ బస్సుల్లో సీట్ల ధరలు 3,899 నుంచి 6,349 వరకు ఉన్నాయి. వోల్వో బస్సులో టికెట్ ధరలు దూరాన్ని బట్టి 7,000 వరకు ఉన్నాయి. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్లే ఏసీ స్లీపర్ బస్సుల్లో 3,000 రూపాయలు చూపిస్తోంది. తిరుగు ప్రయాణంలోనూ 16 నుంచి 20 తేదీ వరకు టికెట్ల ధరలు ఎక్కువగానే ఉన్నాయి.